హలో హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు అందరూ? రాఖీ పండగ మీ ఇంట్లో ఎలా జరిగిందండి? మా ఇంట్లోనైతే ఈ విధంగానైతే జరిగింది ఈరోజు రాఖీ పండగనైతే. అలాగే ఈరోజు మీ ఇంట్లో వచ్చేసి ఏం స్పెషల్ చేస్తారో అది కూడా చెప్పండి కామెంట్ రూపంలోనైతే. నేనైతే ఒకరోజు ముందుగానే అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేసిన, సాయంత్రం పూటనే వెళ్ళి అన్నయ్యకైతే ఇక పండగ రోజు ఫస్ట్ నేనే రాఖీ కట్టేసిన పొద్దుగాలనే. ఇక ఆ తర్వాతనైతే పిల్లలందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి ఒక దగ్గర కలవడంతో. ఇక మా కోడలు అయితే మా వైశగానికైతే స్వీట్ తినిపిస్తుంది. వాళ్ళు కూడా ఒకరికొకరు రాఖీ కట్టుకున్నారు. ఇక పిల్లల సంతోషాన్ని అయితే అసలు చెప్పనవసరం లేదు. ఇక తర్వాత రాఖీ కట్టడం అయిపోగానే మా అన్నయ్య వదిన కూడా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలి కదా, వాళ్ళు కూడా వెళ్ళేసారు. ఇక ఈ రాఖీ పండగ అంతేనండి, ఒకరము ఒక దగ్గరనైతే ఉండలేము. అలా ఇక్కడ రాఖీ కట్టుకొని మళ్ళీ అక్కడ రాఖీ కట్టడానికి అయితే వెళ్ళాలి కదా, అలానే జరుగుతుంది. ఇక వెనకాలనైతే మా అల్లునికైతే ఇక రాఖీ అయితే కడుతుంది వాళ్ళ అక్క. చూసిరా, వాళ్ళ మమ్మీ ఇట్లా కట్టు అని చెప్తుంది. వాళ్ళు ఇక నేను వీడియో తీసుకుంటున్నా కొంచెం చూడండి అంటే ఇటైతే చూసిర్రు. ఇక మా వయసుగాడు అయితే ఇంటికి వచ్చేసినాం. మా వయసుగాడు ఇంకా వాళ్ళ అన్నయ్యకు, డాడీకి, బాబాయ్కి అయితే రాఖీ కట్టేసింది. మాకైతే అక్కడే చాలా లేట్ అయిపోయిందండి, చాలా లేట్ అయింది. వీళ్ళకి కట్టేసరికి అయితే మధ్యాహ్నం 1 గంట అయిందండి రాఖీ కట్టేయడానికి. పాపం ఈసారి అయితే లేట్ అయిపోయింది. ఎప్పుడైనా ఫస్ట్ వీళ్ళకే కట్టిపించి అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళేది, కానీ ఈసారి అయితే ఫస్ట్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి తర్వాత వీళ్ళకి కట్టిపించిన. ఇక వీడైతే మా తమ్ముడు అండి, వీనికి కూడా రాఖీ కట్టేసేసిన, బాబాయ్ వాళ్ళ కొడుకు అన్నట్టు, ఇద్దరు తమ్ముళ్ళు. ఇక మా వయసుగాడు నాకు కూడా కడతాను అనేసి బొట్టు అయితే పెడుతుంది. చూశారు కదా, ఆమెకు ఒక పిచ్చి సంతోషం ఇలా రాఖీ కట్టడం అంటే. ఆమె ఏమో అనుకుంటుంది. ఇక అలాగే ఇక లక్ అయితే వచ్చింది కదండి హాస్టల్ నుండి అయితే. ఇక తనైతే మళ్ళీ అప్పుడే 2 డేస్ అయితే అయిపోయినాయి. ఇక ఆయననైతే మళ్ళీ తిరిగి హాస్టల్కి అయితే పంపించాలి ఈ పండగ తర్వాతనైతే. ఇక వయసుగాడి రాఖీ కట్టడం చూసిరా, తనకు రాఖీ కట్టడానికి వస్తలేదు. కాకపోతే అలా నానమ్మకి, నాకు, పిన్నికి అందరికైతే రాఖీ కట్టి సంబరపడింది. ఇక ఆమెకైతే వాళ్ళ అన్నయ్య అయితే డ్రెస్ అయితే పెట్టిండండి. ఇక నా గిఫ్ట్ అయితే ఇదే, నేనైతే చెల్లెకు డబ్బులు పెట్టాను, డ్రెస్ కొనిస్తా అన్నాడు. ఇక డ్రెస్ అయితే పెట్టేసిండు. చూసిరు కదా, ఇక ఒక స్వీట్ తినిపిస్తుంది వాళ్ళ అన్నయ్యకైతే. వాళ్ళిద్దరైతే ఎప్పుడు కొట్టుకుంటూనే ఉంటారండి, పిల్లలు అంటే అంతే కదా. అలా సరదాగా ఉంటేనే మాకు కూడా చాలా బాగా అనిపిస్తుంది. ఇక తనైతే హాస్టల్కి వెళ్తే ఈమె డల్ అయిపోతుందండి, ఇంట్లో ఒక్కతే ఉంటుంది కదా, ఎటు చూసినా ఏం కనిపించదు, ఎవరితో నల్లరి పెట్టుకోవాలి అనేసి అయితే. ఇక ఏం తోచే తనకైతే పాపం ఆడుకోవడానికి. మాకైతే దగ్గర పిల్లలు కూడా లేరు. ఇక వస్తేనే ఒక వాట ఆమె ఆడుకొని వర్క్ అయితే చేసుకుంటుంది, హోంవర్క్ చేసేసి. ఇక తనైతే ఇక నాతోటి ఏదో ఒకటి ఆడుతూనే ఉంటుంది. ఇక చూసారు కదా, వాళ్ళ తాత కూడా రాఖీ అయితే కట్టేసిందండి. మీకు మీ రాఖీ పండుగ ఎలా జరిగిందో మనకైతే చెప్పండి ఫ్రెండ్స్, కామెంట్ అయితే పెట్టండి. ఓకేనా? ఇక ఈరోజు మీ స్పెషల్ ఏం చేశారో చెప్పండి. నేనైతే ఈరోజు వచ్చేసి సేమియా చేసిన పిల్లల కోసం అయితే.